హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు బాలు. ప్రజెంట్ కల్వకుర్తిలో ఉన్నాం. కల్వకుర్తిలో ఎక్సలెంట్ ప్లేస్లో అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నియర్ వచ్చేసి మనకు తిరుపతి బైపాస్ ఉంది. అదేవిధంగా మనకి మహబూబ్నగర్ రోడ్ నియరే ఉందన్నమాట. అదేవిధంగా మనకు చుట్టుపక్కల టోటల్ డెవలప్మెంట్ ఫుల్ అఫీషియల్ హౌసెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి ప్లేస్లో మనకి ఎక్సలెంట్గా ఒక DTCP అప్రూవల్ వెంచర్ అనేది మన ముందరికి వచ్చింది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వెంచర్ గురించి ఫుల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా ఇందులో 40 feet రోడ్సే కనిపిస్తున్నాయి. సో దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ముందు ఇక్కడ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నారనమాట. సో సార్ పేరు వచ్చేసి మహేష్ సార్. సో మహేష్ సార్ని అడిగి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏం బెనిఫిట్లు ఉంటాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం ప్లేస్లు ఉన్నాయి, ఏం కథ, సో అనేది తెలుసుకుందాం. సో సార్ పేరు అనమాట మహేష్ సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సారు. హలో సార్. సార్ నమస్తే సార్. సో ఇక్కడ ఎన్ని లో ఉంది వెంచర్, సో ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి, సో DTCP పర్మిషన్ అన్నారు. సో ఇక్కడ మా కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇక్కడ ఏం ప్లేస్ పాయింట్ అనేది ఒకసారి మీరు క్లియర్ గా చెప్పండి సార్ మా వ్యూవర్స్ కి. ఓకే సార్. హలో సార్, నమస్తే. మనం ఈరోజు వచ్చింది DTCP లేఅవుట్ వచ్చేసి కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి 2 నేషనల్ హైవేస్ ఏదైతే మనకి మహబూబ్ నగర్ నుంచి కోదాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో NH 167కి 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి హైవే ఏదైతే ఉందో మనకి వెంచర్కి 150 మీటర్స్ దూరంలోనే అది కూడా శాంక్షన్ అయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు కల్వకుర్తి మున్సిపాలిటీ ఇళ్ల మధ్యలో మనం 11 acres DTCP వెంచర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టోటల్ కంప్లీట్ అయిన వెంచర్ అండి. డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీటెడ్ అయిపోయి దీనిలో ఏంటంటే మనకి కస్టమర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అవుతుంది. దాంతోపాటు ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి 2 విధాలుగా ఉపయోగపడే విధంగా కస్టమర్లని ప్లస్ మార్కెటర్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ వెంచర్ టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది సార్. ఇందులో ఏంటంటే టోటల్గా మనకి 11 acres ప్రాజెక్ట్లో 132 ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీనిలో ఏంటంటే మనకి మినిమం 165 square yards నుంచి మనం కస్టమర్స్కి అందుబాటులో ఉంచాము. దీంతో పాటు ఏంటంటే మనకి టోటల్గా ఇప్పుడు నార్మల్గా మనకి HMDA అంటే మనకి 60 feet అండ్ 40 feet అండ్ 33 ఇస్తారు. బట్ DTCPలో మనకి 40 and 33 ఇస్తారు. బట్ మనం ఏంటంటే కస్టమర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఒక విల్లా కట్టుకొని ప్రశాంతంగా ఉండే విధంగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ ఒక 1 week 10 days ఇక్కడే ఉండేసి హైదరాబాద్లో ఉన్న కస్టమర్ అయినా సరే వేరే స్టేట్స్లో ఉన్న కస్టమర్ అయినా సరే వచ్చి ఇక్కడ ఒక 10 days 15 days ఉండిపోయేలాగా విల్లా కన్స్ట్రక్షన్కి ప్లస్ ఎప్పుడు ఉండిపోయేలాగా హౌస్ కన్స్ట్రక్షన్కి 2 విధాలుగా మనం అనేది ఈ వెంచర్ని ప్లాన్ చేసినాం సార్. ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 40 feet బ్లాక్ టాప్ రోడ్స్ వస్తుంది. దాంతో పాటు మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ డ్రైనేజ్, దాంతో పాటు కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీటెడ్ అయింది సార్. దాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి ఏంటంటే మనకి 10% ఏదైతే ఉందో పార్క్ మనకి చూడొచ్చు. ఇది మొత్తం లైవ్ పార్క్ అనమాట. మనం ఏదైతే ఉందో 1.1 acre మనకి టోటల్ పార్క్ డెవలప్మెంట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు గ్రీనరీతో పాటు ఫోటో షూట్ కోసం అన్నిటి కోసం వాడుకోవచ్చు. దాంతోపాటు మనకి సైడ్ కనిపిస్తుంది ఏదైతే ఉందో వాకింగ్ ట్రాక్ సార్, సీనియర్ సిటిజన్ వాకింగ్ ట్రాక్. ఇదేంటంటే ఈవినింగ్ టైంలో మనం కానీ మన పేరెంట్స్ కానీ లేకపోతే చిల్డ్రన్స్ కానీ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునే విధంగా మనం ఈ వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి సంబంధించి ఒక 1/2 acre మనకి స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారు సార్, ఫ్యామిలీతో పాటు ఎంజాయ్మెంట్ ఎక్కడికో వెళ్తున్నారు. బట్ అవంతా కూడా మనదే వెంచర్లో 24/7 సెక్యూరిటీ ఇచ్చేసి దీనిలోనే మనకి ఏంటంటే ఏదైతే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అడల్ట్స్ కి ప్లస్ చిల్డ్రన్స్ కి సపరేట్ గా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటుంది. దాంతో పాటు మనకి క్లబ్ హౌస్ కూడా అరేంజ్ చేసినాం. దాంతో పాటు ఇంకొకటి ఇక్కడ మీరు చూడడానికి ఏదైతే ఉందో ఇది మనకి నెట్ ప్రాక్టీస్ చేయడానికి క్రికెట్ గ్రౌండ్ కి ప్లస్ వాలీబాల్ గ్రౌండ్ కి ప్లస్ బాస్కెట్ బాల్ కి 3 విధాలుగా విధంగా ఈ పార్క్ ని డెవలప్మెంట్ చేయడం జరిగింది సార్. ఇలాంటి దానిలో సో రీసేల్ పర్పస్ ఎట్లా ఉండబోతుంది సార్ ఇందులో? ఇది విత్ ఇన్ 1 to 2 years ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 5 years or 10 years చెప్తారు సార్. మనం ఎందుకంటే 1 year ఎందుకు చెప్తున్నాం అంటే మనకి ఏదైతే నేషనల్ హైవేస్ ఏదైతే ఉందో వర్కింగ్ ప్రాసెస్ లో ఉంది. ఇన్ని రోజులు జస్ట్ ఏదో వస్తుంది అని అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం లైవ్ లో వచ్చింది కాబట్టి జస్ట్ 150 meters డిస్టెన్స్ లో ఉన్నటువంటి మన వెంచర్ లో ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 6 to 1 year లోపల 4,000 to 5,000 rupees అనేది ఇంక్రీజ్ 1 per square yard కి 5,000 ఇంక్రీజ్ అవ్వడానికి 200% ఛాన్స్ ఉంది సార్. నైస్. దీన్నే ఒక 5 years బేస్ చేసుకొని చేయగలిగితే కల్వకుర్తి మున్సిపాలిటీకి అతి దగ్గరలో ఉన్నాం, బైపాస్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పీస్ఫుల్ గా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బైపాస్ కి దగ్గర ఉండదు కాబట్టి ఈ రోజు ఇన్వెస్ట్ చేయగలిగితే మనం హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ప్రతి ఒక్క దానికి మనం యూస్ఫుల్ గా చేయగలుగుతాం సార్. సో ఓకే, ఇంకోటి 11 acres లో ఉంది కదా సార్ వెంచర్. 11 acres లో ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి న్యూ కన్స్ట్రక్షన్స్. ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? మనకి టోటల్ గా ఇందులో వచ్చేసి 13 houses కన్స్ట్రక్షన్ కి చేసి అమ్మడానికి ఉన్నాం సార్. దాంతో పాటు మనకి కస్టమర్స్ కూడా ఇందులో ఆల్రెడీ ఉంటున్నారు. ఇందులో ఒక
ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందులో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు లోన్ పర్పస్ తీసుకొని 80 to 90% లోన్ అప్లై చేసుకున్నారు. లోన్ శాంక్షన్ అయింది. దాంతో పాటు వాళ్ళు ఉండడానికి ప్లస్ రెంట్ పర్పస్ లో మనకు వాళ్ళు ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మనం హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 68 lakhs కి 165 square yards లో 2 BHK ఇస్తున్నాం సార్. అతి తక్కువలో మీరు యాక్చువల్ గా 80 lakhs 90 lakhs ఉన్నటువంటి ప్రైస్ ఏరియాలో మనం 68 lakhs కి ఎందుకు ఇస్తున్నాం అంటే మన దానిలో మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్క పీపుల్ ఉండే విధంగా మనం స్ట్రక్చర్ ని రెడీ చేసేసి వెంచర్ వేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి దానిలో ఇన్వెస్ట్ చేస్తే 100% బాగుంటుంది అనేసి మేము నమ్ముతున్నాం. మీరు కూడా వచ్చి చూసి నమ్మొచ్చు సార్. 100%. ఎంత స్క్వేర్ నుంచి సార్ మినిమం ఒక కస్టమర్ తీసుకోవాలి అనుకుంటే మినిమం బేసిక్ ఎంత నుంచి ఉంది? మనకి మినిమం 110 square yards నుంచి అవైలబుల్ సార్. ఎందుకు అంటే మినిమం ఒక ఈ రోజుల్లో ప్లాట్ ఎవరు కొంటారంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి చూస్తుంటారు. వాళ్ళు ఇలాంటి వెంచర్ లో వాళ్ళకు కూడా ఉండాలని ఉంటది. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం అంటే హెవీ కస్టమర్స్ కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో 110 square yards నుంచి 22 into 45 ఈ డైమెన్షన్ తో మనం 110 square yards తోటి మనం అందుబాటులో ఉంచాం సార్ కస్టమర్స్ కి. ఓకే సార్, అదే విధంగా ప్రైస్ ఎంత నుంచి ఉంది? మనకి నెగోషియబుల్ ఏమైనా అవుతుందా లేదంటే ఫిక్స్డ్ ప్రైజా? అదొకటి క్లారిటీ ఇవ్వండి సార్. సార్ ఇదేంటంటే మనం గ్లోబల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మనం కంపెనీ ఏదైతే ఉందో కార్పొరేట్ సిస్టంలోనే వెళ్తున్నాం. ఏంటంటే ఈ సరౌండింగ్ మీరు ఎక్కడన్నా మీరు వెళ్ళి చూడొచ్చు. 15,000 14,000 నడుస్తున్న ఏరియాలో మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఫిక్స్డ్ ప్రైస్ పెట్టాం. ఎందుకు అంటే రేపటి నాడు కస్టమర్తో మాకు ఇబ్బంది ఉండకూడదు, మార్కెటర్స్కి ఇబ్బంది ఉండకూడదు, ఎవరికి ఇబ్బంది ఉండకుండా మనం ఏంటంటే ఫిక్స్డ్గా 12,000 రూపీస్కి లాంచింగ్ ప్రైస్లో మనం అందిస్తున్నాం సార్. ఓకే, నైస్ నైస్. ఓకే సార్, ఇంకా సార్ అయితే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో చేసుకొని కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే రీసేల్ పర్పస్ లో కూడా బెటర్ ఆప్షన్ ఉంటుంది అని అంటారు మీరు. అవును సార్. టోటల్ డెవలప్మెంట్ కదా సార్? టోటల్ డెవలప్మెంట్ కంప్లీటెడ్ కనిపిస్తుంది కదా సార్. రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, అదే విధంగా పార్కులు కూడా. సో ఓకే సార్, మరి థ్యాంక్ యూ మా కస్టమర్లకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఏరియాలో ఉందని చెప్పినారు సార్. సో మంచి పీస్ఫుల్గా ఉంది ఏరియా కూడా, మంచి న్యూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇదండి బ్రహ్మాండంగా ఉంది సైట్ వచ్చేసి. సో ఆల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. మనకు నియర్ చెప్పినారు సారు, మళ్ళీ చెప్తున్నాను, బైపాస్ వర్క్ స్టార్ట్ అయింది 150 మీటర్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ. అదేవిధంగా మహబూబ్నగర్ రోడ్ దగ్గర ఉంది. సో దాంతోపాటు మనకు కాలేజీలు ఉన్నాయి. సో ఆల్ డెవలప్మెంట్ ఏరియాలో ఉంది ఇది. సో మంచి ఇండ్ల మధ్యలో ఉంది, కల్వకుర్తి టౌన్లో ఉంది. సో ఈజీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అదేవిధంగా మీరు ఇక్కడ విజిట్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి థ్యాంక్ యూ.